దీప శ్రీమంతంలో అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ. అసలు ఏం చేశాడు శివనారాయణ? అందరూ ఊహించని షాక్ ఏమిచ్చాడు అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. రోజుకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీపకి పుట్టింటి సారీ ఇవ్వడానికి అందరూ కూడా వస్తారు. దాంతో ఇంకా దీప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే దశరథ ఇలా అంటూ ఉంటాడు, నాన్న, దీపకి ఇంత సింపుల్గా శ్రీమంతంలాగా చేస్తే ఎలా చెప్పండి? దీప, మేము తీసుకుని వచ్చిన ఆ చీరను నువ్వు కట్టుకొని రమ్మా. ఇప్పుడే నీకోసం అంగరంగ వైభవంగా మేమైతే ఏర్పాట్లు చేస్తాము. నాన్న, నా మేనల్లుడు కార్తీక్ భార్య అయిన దీప అంటే ఎలా జరగాలి శ్రీమంతం? మన రేంజ్లో జరగాలి అని చెప్తూ ఉంటే, సరేరా, నువ్వు కోరుకున్నట్లే నేను చేయిస్తాను. అమ్మా, నువ్వు ఈలోపు ఆ పట్టుబట్టలు మార్చుకునిరా, నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శివనారాయణ దీపకి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక కవర్ అయితే తన పాకెట్లో పెట్టుకుని ఉంచుకుంటాడు. దీప ఇంకా రెడీ అయి వస్తుంది. వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి దీపకి పళ్ళు, పలహారాలు, బొట్టు, పూలు అన్నీ కూడా అందరూ కూడా ఇచ్చి ఇంకా అక్షంతలు అయితే వేస్తారు. అక్షంతలు వేస్తున్న తర్వాత ఇంకందరూ కూడా తమకు వచ్చిన కానుకలు అయితే పెడుతూ ఉంటారు. కానీ శివనారాయణ మాత్రం తన జేబులో ఉన్న ఒక కవర్ తీసి దీపకి కానుకగా ఇస్తూ ఉంటే అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏంటి అందరూ కూడా ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా తీసుకుని వస్తే తాత మాత్రం ఏదో ఎన్వలప్ కవర్ లాగా ఇచ్చాడేంటి? అందులో ఏముంది? కొంపతీసి ఆస్తి మొత్తం రాసేశాడా ఏంటి సొంత మనవరాలు అని తెలుసుకొని అని జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తదాస్తు దేవతలు అంటూ ఉంటారు కదా, వాళ్ళు అన్నారో ఏమో అదే జరిగింది. ఇంకా కవర్ అయితే దీప చేతికి ఇవ్వగానే పెద్దయ్య గారు, ఏంటి ఇది అని చెప్పి దీప అడుగుతూ ఉంటే, నీ బావున్నాడు కదమ్మా, మీ బావును చదివి వినిపించమను, ఇందులో ఏముందో అని శివనారాయణ అంటూ ఉంటే ఇంకా దీప కవర్ తీసుకొని కార్తీక్ అయితే ఇస్తుంది. కార్తీక్ ఒక్కసారిగా ఆ కవర్లోని పేపర్ చదివి ఆ వీలునామాని చదివి ఒక్కసారిగా షాక్ అయ్యి శివనారాయణ వైపు చూస్తూ ఉంటాడు. ఏంట్రా, అందులో ఏముంది? చెప్పకుండా అలా మీ తాత వెంకే చూస్తున్నావు, చెప్పరా, మేము కూడా వింటాము అని సుమిత్ర అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంట్రా కార్తీక్, అలా మోగబోయావు, అందులో ఏముందో చదివి వినిపించు, అందరికీ తెలియాలి కదా అనేసరికి కార్తీక్ అందులో ఉన్న విషయాన్ని చదివి వినిపిస్తాడు. అది వినేసరికి ఒక్కొక్కరికి కూడా దిమ్మ తిరిగిపోతుంది. జ్యోత్స్నకైతే చుక్కలు కనిపిస్తాయి అనుకోండి. ఎందుకంటే శివనారాయణ తన ఆస్తి మొత్తాన్ని కూడా దీప కడుపులో ఉన్న బిడ్డ పేరు మీద అయితే రాసేసి ఉన్నట్టుగా ఆ వీలునామా అయితే తయారు చేయించుకుని వస్తాడు. దాంతో ఆ మాట విన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న అయితే, తాత ఏంటిది, ఆస్తి మొత్తం దీప కడుపులో ఉన్న బిడ్డకు రాస్తే నీ అసలు వారసురాలనైనా నాకేం మిగిలింది, చిప్ప మిగిలిందా అని జ్యోత్స్న చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఎవరమ్మా అసలు వారసురాలు, నువ్వా దీప అని అనేసరికి జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి తాత ఇలా మాట్లాడుతున్నాడు, నిజం తెలిసి మాట్లాడుతున్నాడా లేదంటే నార్మల్గా అంటున్నాడా? నిజం తెలిసిపోయినట్టే ఉంది, అందుకే ఆస్తి మొత్తం కూడా మునిమనవరాలికి రాశాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటమ్మా ఇంకా అర్థం కాలేదా? సుమిత్ర, నీ కన్న కూతురు జ్యోత్స్న కాదు, దీప. ఆ విషయం నాకు ఎప్పుడో తెలిసింది. అందరి ముందు ఈ విషయాన్ని బయట పెట్టాలి అని నేను ఆల్రెడీ వీలునమ్మాను కూడా తయారు చేయించుకొని దీపకి శ్రీమంతం రోజున కానుకగా ఇద్దామని ఇదిగో నా పాకెట్లో పెట్టుకొని వచ్చాను అని చెప్పడంతో దశరథ కార్తీక్ అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. దాసు వైపు చూస్తారు, నువ్వేమైనా చెప్పావా అని. ఎవరు కూడా మేము చెప్పలేదు అంటూ ఉంటే, ఏంటి దశరథ, ఈ విషయం నా వరకు ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా మామ అల్లుళ్ళు? నాకు డాక్టర్ హారిక గారు చెప్పారు. నాకు నిజం ముందే తెలుసు. నా మనవరాలు దీప అని, దీపే నా కోడల్ని బోన్ నారో ఇచ్చి మరీ తన ప్రాణానికి తెగించి తన కడుపులో ఉన్న బిడ్డను పణంగా పెట్టి మరీ నా కోడల్ని బ్రతికించిందన్న విషయం కూడా తెలుసు. దానికే నేను గిఫ్ట్గా ఈ ఆస్తి మొత్తాన్ని కూడా ఆ కడుపులో ఉన్న చంటిదాని పేరు మీద రాశాను అని చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.
ఇంకా పారిజాతం అయితే దాసుగాడు దీప నా మనవరాలని చెప్పాడే, ఈ శివనారాయణ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ ముసలోడికి ఏమైనా మైండ్ పోయిందా, నా కొడుకేం అబద్ధం చెప్పండి నాకు, నేను నా కొడుకు మాటనే నమ్ముతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. జ్యోత్స్న అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇంతకాలం వారసురాలాగా నటించింది ఈ ఆస్తి కోసమే, ఈ ఆస్తి లేనప్పుడు ఈ వారసత్వం నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతుంటే, అమ్మా జ్యోత్స్న ఒక్కదానివే వెళ్తావే, నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆల్రెడీ పోలీసులు బయలుదేరారు, వస్తే ఇంకో 5 నిమిషాలు ఆగితే వాళ్ళే నిన్ను ఆహ్వానిస్తూ తీసుకుని వెళ్తారు, నీకు కావలసిన మర్యాదలన్నీ చేసుకుని తీసుకుని వెళ్తారు అనేసరికి జ్యోత్స్న నోట మాట అయితే ఉండదు. ఇలా మాటలు అనుకుంటూనే ఉండగానే పోలీసులు రావడం జరుగుతుంది. ఇంకా పోలీసులు వచ్చి జ్యోత్స్నని తల ఒక చెయ్యి పట్టుకొని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు. అమ్మ సుమిత్ర, నీకు కొంచెం షాక్గానే ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పూజల వల్ల నీ కన్న కూతురు ఇన్ని రోజులకి నీ దగ్గరికి వచ్చింది అని చెప్పి శివనారాయణ అందరికీ కూడా షాక్ ఇస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.